నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు శివ సంతోష్ గారు రచించిన లాయర్ సావిత్రి అనే ఒక మంచి కథను విందాం. జూనియర్ డాక్టర్ స్వప్న హత్య కేసులో కలకత్తా కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ త్రినాథ్ తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాలేదు. పోలీసులు కాసేపట్లో త్రినాథ్ను కోర్టు వద్దకు తీసుకురానున్నారు. నిందితుడు త్రినాథ్ తరపున న్యాయవాది అయిన సావిత్రి వాదించకూడదు అని మహిళా సంఘాలు నిరసనలు చేపట్టాయి. జూన్ 1 సమయం ఉదయం 9:45 సమయం. కలకత్తా జిల్లా కోర్టు ప్రాంగణంలో రిపోర్టర్ గీతా మాటల్లో. గత నెలలో సంచలనం రేపిన జూనియర్ డాక్టర్ స్వప్న హత్య కేసులో కలకత్తా జిల్లా కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ త్రినాథ్ను పోలీసులు కాసేపట్లో కోర్టు వద్దకు తీసుకురానున్నారు. అయితే మరోపక్క ప్రధాన నిందితుడు త్రినాథ్ తరపు న్యాయవాది అయిన సావిత్రిపై ఇక్కడ మహిళా సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఒక అమ్మాయి హత్య కేసులో నిందితుడు తరపున వాదించరాదు అంటూ ఆందోళనలు చేపట్టాయి. ఇన్ని వివాదాలు, నిరసనల మధ్య కలకత్తా జిల్లా కోర్టు ఇరువురి వాదనలు విన్న తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సావిత్రి ఆఫీస్ ఉదయం 10 గంటల సమయం. తన 3 ఏళ్ల కూతుర్ని రెడీ చేస్తూ తన జూనియర్ లాయర్ కీర్తికి కొన్ని సూచనలు చేస్తుంది. ఈ కేసును ఇద్దరు చాలా ఛాలెంజ్గా తీసుకొని కేసుకు సంబంధించిన ఆధారాలు సంపాదించారు. కోర్టులో వాళ్ళు అనుసరించాల్సిన విషయాలు చర్చించుకున్న తర్వాత తన కూతురిని వాళ్ళ అత్తగారికి అప్పచెప్పి ఆశీర్వాదం తీసుకొని తన జూనియర్ కీర్తిని తీసుకొని కోర్టుకు బయలుదేరింది. మే 2 ఆనంద్ హాస్పిటల్. ఆ సమయంలో డాక్టర్ త్రినాథ్ ఒక పేషెంట్కు సర్జరీ చేసి వచ్చి మొహం కడుక్కొని తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ స్వప్న నెంబర్ అది. మొదట కాల్ వచ్చింది. త్రినాథ్ ఆ కాల్ను కట్ చేశాడు. మరో కాల్ వచ్చింది. దానిని కూడా కట్ చేశాడు. మూడోసారి కాల్ తప్పక లిఫ్ట్ చేశాడు. తనను కాపాడమని, తనను చంపబోతున్నారని చెప్తూ ఉండగా కాల్ కట్ అయింది. త్రినాథ్ వెంటనే స్వప్న ఇంటికి బయలుదేరాడు. చాలా వేగంగా స్వప్న ఇంటికి చేరాడు. డోర్ తీసుకొని స్వప్న గదిలోకి వెళ్ళగా అప్పటికే స్వప్న రక్తపు మడుగులో శవమై కనిపించింది. వెంటనే స్వప్నను ఆసుపత్రికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా స్వప్న తల్లిదండ్రులు లోపలికి ప్రవేశించారు. తన కూతుర్ని హత్య చేశాడు అంటూ కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చారు. తను హత్య చెయ్యలేదు అని ఎంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు. ఇంతలో పోలీసులు వచ్చారు. త్రినాథ్ను ప్రాథమిక నిందితుడిగా కేసు నమోదు చేశారు. త్రినాథ్ను రిమాండ్కు తరలించారు. కలకత్తాలోని జూనియర్ డాక్టర్లు అందరూ స్వప్నకు, తల్లిదండ్రులకు న్యాయం జరగాలి అంటూ ఆందోళనలు చేపట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు విచారణలో తెలిసిన విషయాలు: స్వప్న సొంత ఊరు తిరుకూరు, బిల్వాడు, కలకత్తా. తల్లిదండ్రులు రమేష్, పద్మ. వారిది సంపన్న కుటుంబం. స్వప్న చదువుల కారణంగా ఎప్పటి నుండో కలకత్తాలోనే ఉంటుంది. తనకు తన డాక్టర్ వృత్తి పట్ల అమితమైన ఇష్టం ఉండటంతో అనేక విషయాలు నేర్చుకోవాలి అని తనకు ఉండేది అని, కానీ డాక్టర్ త్రినాథ్ తనకు సహకరించకుండా తనను హింసిస్తూ ఉండేవాడు అని, అనేకసార్లు వాళ్ళిద్దరి మధ్య అనేక గొడవలు జరిగాయని, అందుకే తనను చంపి ఉంటాడని ప్రాథమిక విచారణలో తేలింది. మే 11 కలకత్తా జిల్లా కోర్టు. కేసులో మొదటి విచారణ. స్వప్న తరపు న్యాయవాది స్వామి వాదన ప్రారంభం అయింది. మైలార్డ్, 10 రోజుల కిందట నా క్లయింట్ అయిన రమేష్ యొక్క ఒక్కగాని ఒక కూతురు స్వప్నను నిందితుడు త్రినాథ్ పట్టపగలు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో హత్య చేశాడు అని చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం మైలార్డ్. ఇది ప్రధాన సాక్ష్యం మైలార్డ్. త్రినాథే హత్య చేయడానికి కారణం ఏమిటి అని అడిగారు జస్టిస్. దానికి సమాధానం ఇచ్చారు న్యాయవాది స్వామి. మైలార్డ్, హత్య గావించబడ్డ స్వప్నకు డాక్టర్ వృత్తి పట్ల ఎంతో ఇష్టంగా ఉండేదని, కొన్ని విషయాలు నేర్చుకోవాలి అని స్వప్నకు ఉండేదని, కానీ త్రినాథ్ దానికి
సహకరించేవాడు కాదు అని, తద్వారా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని పోలీసు విచారణలో తేలింది మైలార్డ్. ఆ కక్షతోనే చంపాడు మైలార్డ్. మీరే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. మీరు చెప్పవలసింది మీరు చెప్పండి అన్నారు జస్టిస్. దానికి త్రినాథ్ సమాధానం: సార్, స్వప్న మంచి అమ్మాయి, తెలివైనది. తనకు నాకు అపార్థాలు వచ్చేవి, అది నిజమే. తన స్థాయికి మించి వైద్యం అందించడానికి నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. అందుకే గొడవలు జరుగుతూ ఉండేవి, కానీ వేరే ఉద్దేశం కాదు. ఇక హత్య విషయానికి వస్తే, నేను హత్య చేయలేదు. నేను ఈ మాట మొదటి నుండి చెప్తున్నా, ఎవ్వరూ వినడం లేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నాకు స్వప్న కాల్ చేసి తనను చంపబోతున్నారు సార్ అంది. నేను వెంటనే అక్కడికి వెళ్ళేసరికి స్వప్న చనిపోయి ఉంది. త్రినాథ్ చెప్తూ ఉండగా లాయర్ స్వామి: అతను చెప్పేది అబద్ధం మైలార్డ్. ఆ గదిలో దొరికిన కత్తిపై ముద్దాయి వేలిముద్రలు ఉన్నాయి. ఇతను హత్య చేయకపోతే ఆ కత్తిపైన ముద్దాయి వేలిముద్రలు ఎలా వస్తాయి మైలార్డ్? త్రినాథ్: అది అబద్ధం సార్. ఆ కత్తిపై నా వేలిముద్రలు ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు సార్. జస్టిస్: ముద్దాయిగా ఉన్న త్రినాథ్ గౌరవమైన డాక్టర్ వృత్తిలో ఉన్న కారణంగా అతనికి నిరపరాధిగా నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తూ న్యాయవాదిని నియమించుకొని తగిన ఆధారాలు సాక్ష్యాలతో వచ్చే నెల అనగా జూన్ 1వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆర్డర్ వేస్తూ తీర్పును వాయిదా వేయడం అయినది. హత్యకు గురైనది అమ్మాయి, అందులోనూ జూనియర్ డాక్టర్ కారణంగా కలకత్తాలో జరుగుతున్న నిరసనలు అల్లర్ల మధ్య త్రినాథ్ తరపున వాదించడానికి ఏ లాయరు ముందుకు రాలేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ సమయంలో త్రినాథ్ తరపు వాదించడానికి ముందుకు వచ్చింది లాయర్ సావిత్రి. జూన్ 1, సమయం 10 గంటల సమయం, కలకత్తా జిల్లా కోర్టు. పోలీసులు త్రినాథ్ను కోర్టుకు తీసుకుని వచ్చారు. కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ మొదలైంది. జస్టిస్: డాక్టర్ త్రినాథ్, మీ తరపు న్యాయవాది ఉన్నారా? త్రినాథ్: లేరు సార్ అని చెప్తూ ఉండగా సావిత్రి: క్షమించాలి మైలార్డ్, ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైంది. నేను త్రినాథ్ తరపున వాదించడానికి నాకు అవకాశం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం మైలార్డ్. జస్టిస్: పర్మిషన్ గ్రాంటెడ్. సావిత్రి: థ్యాంక్స్ మైలార్డ్. లాయర్ స్వామి: మైలార్డ్, ముద్దాయే హత్య చేశాడు అని నిరూపించే ఆధారాలు మీకు సబ్మిట్ చేశాం మైలార్డ్. వాటిని పరిగణలోకి తీసుకొని ముద్దాయికి శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాం మైలార్డ్. అంతే. జస్టిస్: మీరేమైనా చెప్పాలంటే చెప్పండి. సావిత్రి: థ్యాంక్స్ మైలార్డ్. ముందుగా ఈ కేసు విచారించిన సిఐ ముకుందతో మాట్లాడేందుకు అనుమతి కోరుతున్నాం మైలార్డ్. జస్టిస్: పర్మిషన్ గ్రాంటెడ్. సావిత్రి: మీరేనా ఈ కేసును దర్యాప్తు చేసింది? ముకుంద్: అవును. సావిత్రి: ఎవరిని మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు? ముకుంద్: అమ్మాయి తల్లిదండ్రులను, ముద్దాయి పనిచేస్తున్న ఆసుపత్రి సిబ్బందిని ఇన్వెస్టిగేషన్ చేశాం. సావిత్రి: ముద్దాయి అనుకుంటున్న త్రినాథ్ ఏం చెప్పారు మీకు? ముకుంద్: హత్య తను చేయలేదు అని, హత్య జరిగిన రోజు తను నాకు కాల్ చేయబట్టే నేను అక్కడికి వెళ్ళాను అని, కానీ నేను వెళ్ళే సమయానికే స్వప్నను ఎవరో హత్య చేశారని త్రినాథ్ చెప్పారు. సావిత్రి: ఓకే, మరి తల్లిదండ్రులు ఏం చెప్పారు? ముకుంద్: త్రినాథ్ తమ కూతురి పట్ల సరిగ్గా ఉండేవాడు కాదు అని, తనను ఏదో కారణం చేత తిడుతూ ఉండేవాడు అని చెప్తూ ఉండేదని వాళ్ళు చెప్పారు. ఆ కారణం చేత తమ కూతురిని చంపి ఉంటాడు అని వాళ్ళు చెప్పారు. సావిత్రి: ఆసుపత్రి సిబ్బంది ఏం చెప్పారు? ముకుంద్: వాళ్ళు కూడా అదే చెప్పారు. త్రినాథ్కు స్వప్నకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని చెప్పారు. సావిత్రి: అది సరే, ఆసుపత్రి సిబ్బందిని మొత్తం అంటే ఏ ఒక్కరిని వదలకుండా ఇన్వెస్టిగేషన్ చేశారా, లేక త్రినాథ్కు సంబంధించిన వారిని మాత్రమే చేశారా? ముకుంద్: లేదు, మొత్తం అందరినీ ఇన్వెస్టిగేషన్ చేశాం. సావిత్రి: ఓకే, మరి ముద్దాయి చెప్పారు కదా, తనకు ఆ రోజు ఫోన్ కాల్ రాబట్టే అక్కడికి వెళ్ళాను అని. మరి ముద్దాయి మొబైల్ ఎక్కడ ఉంది? ముకుంద్:
మా విచారణ సమయంలో మొబైల్ సంగతి మాకు తెలియలేదు. సావిత్రి: నోట్ దిస్ పాయింట్ మై లార్డ్. అలాగే ఆసుపత్రిలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సంజయ్ అనే పేరు వచ్చిందా ఎక్కడైనా? ముకుంద్: లేదు, సంజయ్ అనే ఉద్యోగి ఎక్కడా మా ఇన్వెస్టిగేషన్లో రాలేదు. సావిత్రి: మై లార్డ్, నోట్ దిస్ పాయింట్. థ్యాంక్స్ ముకుంద్. మై లార్డ్, అలాగే బాధితురాలు స్వప్న తల్లిదండ్రులను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నా. జస్టిస్: పర్మిషన్ గ్రాంటెడ్. సావిత్రి: మీరేనా స్వప్న తల్లిదండ్రులు? లాయర్ స్వామి: ఇది అర్థం లేని ప్రశ్న మై లార్డ్. ఏ తల్లిదండ్రులకు అయినా ఇలాంటి ప్రశ్న ఎదురవదు మై లార్డ్. సావిత్రి: మై లార్డ్, కేసుకు సంబంధించినంత వరకు ప్రతి ప్రశ్న అవసరమే మై లార్డ్. డిఫెన్స్ లాయర్ గారు మాకు అడ్డు రాకుండా చూడవలసిందిగా కోరుతున్నా మై లార్డ్. సావిత్రి: మీరేనా స్వప్న తల్లిదండ్రులు? రమేష్: అవును, మేమే. సావిత్రి: స్వప్న ఎప్పుడు పుట్టిందో చెప్పగలరా? రమేష్: జనవరి 24న పుట్టింది. సావిత్రి: ఎక్కడ పుట్టిందో చెప్పగలరా? అంటే ఆసుపత్రిలోనా లేదా ఇంటి దగ్గర అని. రమేష్: ఇంటిలోనే పుట్టింది. సావిత్రి: నోట్ దిస్ పాయింట్ మై లార్డ్. సావిత్రి: అమ్మా, మీరు చెప్పండి. స్వప్నను మీరు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉండేవారు కదా, చెప్పండి. స్వప్న ఏదైనా రాసేటప్పుడు ఏ చేతివాటం, అంటే ఎడమ చేత్తో రాస్తుందా లేదా కుడి చేత్తో రాస్తుందా అని. పద్మ: కుడి చేతితోనే రాసేది. సావిత్రి: మై లార్డ్, నోట్ దిస్ పాయింట్. స్వప్న హత్య జరిగిన రోజు మీరు ఇంట్లో లేరు కదా, ఎక్కడికి వెళ్ళారు? రమేష్: మనసు ప్రశాంతత కోసం పక్కనే ఉన్న గుడికి వెళ్ళాం. సావిత్రి: పక్కనే ఉన్న గుడి అంటే అక్కడ ఒకటే గుడి ఉంది, వేణుగోపాలస్వామి గుడి, అదేనా? రమేష్: అవును, ఆ గుడికే వెళ్ళాం. సావిత్రి: మై లార్డ్, నోట్ దిస్ పాయింట్. ఇక మీరు వెళ్ళొచ్చు. మై లార్డ్, నిజానికి రమేష్, పద్మ అని పిలువబడుతున్న వీరిద్దరూ స్వప్న తల్లిదండ్రులే కాదు. నిజానికి స్వప్న తల్లిదండ్రులు మరణించి 4 సంవత్సరాలైంది. దానికి సంబంధించి వారిద్దరి డెత్ సర్టిఫికేట్ ఇది మీకు సబ్మిట్ చేస్తున్నాం. స్వప్న పుట్టిన తేదీ సంబంధించిన బర్త్ సర్టిఫికేట్, అలాగే స్వప్నది ఎడమ చేతి వాటం అని ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ మై లార్డ్. అలాగే హత్య జరిగిన రోజు మేము గుడికి వెళ్ళాం అని వీళ్ళు చెప్పిన గుడి గత కొన్ని నెలలుగా మరమ్మతులు జరుగుతున్న కారణంగా దర్శనాలు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ ఇచ్చిన ఆర్డర్కు సంబంధించిన నకలు మై లార్డ్. అంతేకాదు మై లార్డ్, నిజానికి రమేష్, పద్మ అని పిలువబడుతున్న వీరిద్దరి పేర్లు నిజానికి శంకర్, గిరిజాలు. వాటికి సంబంధించిన ఆధారాలు మై లార్డ్. నిజానికి వీళ్ళిద్దరూ స్వప్న తల్లిదండ్రులు దగ్గర పనిచేసే పనివాళ్ళు. స్వప్న తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత స్వప్నను చూసుకోవడానికి కలకత్తా తరచూ వస్తూ వెళ్ళడంతో స్వప్న చుట్టుపక్కల వాళ్ళు నిజానికి వీళ్ళే తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు. దాన్ని ఆసరాగా తీసుకొని స్వప్నని చంపి ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ చేశారు. దానికి గిరిజా తమ్ముడైన సంజయ్ను వాడుకున్నారు. వీళ్ళ ప్లాన్ 2 నెలల ముందే మొదలైంది. దానికి డాక్టర్ త్రినాథ్ని వాడుకున్నారు. సంజయ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి అక్కడ త్రినాథ్, స్వప్నల మధ్య జరిగే విషయాలను పరిశీలించి వాటి ఆధారంగా చేసుకొని స్వప్న మర్డర్ ప్లాన్ని తయారు చేశాడు. దానికి సంబంధించి త్రినాథ్ వేలిముద్రల్ని సంపాదించాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం స్వప్నని చంపి కత్తిపైన త్రినాథ్ వేలిముద్రలు ఉండేలా చేశారు. దానితో జనాలను, పోలీసులను దారి తప్పించి త్రినాథ్ను ఇరికించి స్వప్నను హత్య చేసి ఆస్తిని కాజేయాలి అనుకున్నారు. కానీ వాళ్ళు ప్లాన్ బెడిసికొట్టింది మై లార్డ్. డాక్టర్ త్రినాథ్ నిరపరాధి మై లార్డ్. ఈ హత్యకు ప్రధాన కారకులైన గిరిజ, శంకర్ అలాగే సంజయ్లను శిక్షించవలసిందిగా కోరుతున్నా మై లార్డ్. జస్టిస్ వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత త్రినాథ్ నిరపరాధిగా భావిస్తూ త్రినాథ్ని విడుదల చేస్తూ ఈ హత్యకు కారకులైన శంకర్, గిరిజ అలాగే సంజయ్ను పట్టుకోవాల్సిందిగా ఆదేశిస్తూ ముగ్గురికి యావజ్జీవం కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ టైంలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను చాకచక్యంతో పట్టుకొని ఈ కేసులో విజయం సాధించిన
లాయర్ సావిత్రిని కోర్టు అభినందిస్తుంది. సావిత్రి: థ్యాంక్స్ మై లార్డ్. నిజానికి ఇది నా మొదటి కేసు. ఎప్పుడో ప్రాక్టీసు వదిలేసిన నేను ఈరోజు నా భర్త త్రినాథ్ కోసం తిరిగి లాయర్గా మారా మై లార్డ్. జస్టిస్: ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు అని నిరూపించావు. ఇకపై మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ కోర్టు సెలవు ప్రకటిస్తుంది. కోర్టు నుండి బయటికి వస్తున్న సావిత్రిని రిపోర్టర్ గీత: మేడం, మీ భర్తను నిరపరాధిగా బయటకు తీసుకువచ్చారు. మీకు గర్వంగా ఉందా? సావిత్రి: యముడి నుండి తన భర్తను కాపాడుకున్న సతీ సావిత్రికి లేని గర్వము మామూలు లాయర్ సావిత్రికి ఎందుకు? నా భర్తను నేను కాపాడలేకపోతే నేను బ్రతకడమే వృధా. గీత: అసలు వాళ్ళు స్వప్న తల్లిదండ్రులే కాదు అనే అనుమానం ఎందుకు వచ్చింది? సావిత్రి: వాళ్ళు చాలా తెలివిగానే ప్లాన్ చేశారు. కానీ స్వప్న చదువు పూర్తి చేసిన ప్రతి చోట స్వప్న వివరాలను మార్చలేకపోయారు. ఎఫ్ఐఆర్లో ఇచ్చిన పుట్టిన తేదీకి తన చదువుకి సంబంధించిన వివరాలు ఉన్న పుట్టిన తేదీకి చాలా తేడా ఉంది. అందుకే తన వివరాలు తెలుసుకునేంటూ తన స్కూలింగ్ దాకా వెళ్ళా. అప్పుడు తెలిసింది అసలు తన తల్లిదండ్రులు ఎవరో. మరి కలకత్తాలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు అని కనిపెట్టడానికి బిల్వాడు వెళ్ళా. అక్కడ నిర్ధారించుకున్నా తన తల్లిదండ్రులు చనిపోయారు అని. కలకత్తాలో ఉన్న తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు అని. దాంతో మొత్తం అర్థమైంది, వీళ్ళే కావాలని చేశారు అని. గీత: మేడం, థ్యాంక్ యూ. సావిత్రి: థ్యాంక్ యూ. గీత: జూనియర్ డాక్టర్ స్వప్న హత్య కేసులో తీర్పును ప్రకటించింది కలకత్తా జిల్లా కోర్టు. ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ త్రినాథ్ను నిర్దోషిగా విడుదల చేసి తామే హత్య చేసినట్లు ఒప్పుకున్న శంకర్, గిరిజ మరియు సంజయ్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇకపై సావిత్రి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ముగించింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.